రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ కి మంత్రి ఫరూక్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ నీటి కష్టాలు తీర్చిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడారని, అవగాహన లేకే రేవంత్ ఇలా మాట్లాడారంటూ టీడీపీ నేతలతో కలిసి విమర్శించారు. వైసీపీ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారని ఆరోపించారు. మొట్టమొదట రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతులకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మన విజనరీ లీడర్, నవ్యాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, అలాగే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ పై మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర ప్రజలకంతా ఈ విషయం తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన తన రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము నా వల్లనే ఈరోజు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేసినారంటూ చెప్పడం ఎంత వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మేము.